దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వన్ వే టీవీ వీక్షకులకు, మీకందరికీ, మీ కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అత్యంత శుభప్రదమైన నామంలో క్రిస్మస్ పర్వదినపు శుభాకాంక్షలు, దైవాశిస్సులు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సందర్భంగా ఒక చిన్న మాటను లేఖనంలో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ బాగా సుపరిచితమైన లేఖనం యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా ఈ లేఖనాన్ని గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదివిన ఈ లేఖనము యావత్ క్రైస్తవ లోకానికి, తెలుగు క్రైస్తవ లోకానికి అత్యంత సుపరిచితమైన లేఖనం. అయితే మనకు ఏ లేఖనాలైతే బాగా కంఠోపాఠమవుతాయో ఆ లేఖనాల్లో ఉండేటటువంటి సందేశాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. బైబిల్ ధ్యానం చేసేటప్పుడు లేక బైబిల్ చదివేటప్పుడు మనకు తెలిసిన వచనాలు ఆ వచనం దగ్గరకు వచ్చినప్పుడు మనం చదివే స్పీడ్ పెరుగుతుంది, దాటేస్తాం. ఈ వచనం నాకు బాగా తెలుసు కదా, ఇందులో ఇంక మనం నేర్చుకోవాల్సింది ఏముంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం. అలా చదివేటప్పుడు మనకు తెలిసిన చాలా లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలు మనం దాటిపోతుంటాం తేలిగ్గా, కానీ అందులో సందేశం ఎప్పుడు నిర్లక్ష్యానికి గురవుతుంది. అలా మనకు సుపరిచితమైన లేఖనాల్లో సందేశం ఎప్పుడు సంఘానికి దూరంగానే ఉంటూనే ఉంది. ఎన్నో వచనాలు, అందులో ఇది ఒక వచనం. మీకు ఒక విషయం చెప్తాను. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. ఈ వచనం తెలియని క్రైస్తవులు ఉండరు. కానీ అందులో మనం నిర్లక్ష్యం చేసే సందేశం కూడా ఉంది. యేసు ప్రభు వారు, నా యొద్దకు రండి, నేను మీ భారం తీస్తాను, మీరు ప్రయాసతో ఉన్నారు, మీ భారం తీసి నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని పిలిచారు. పిలిచి నా కాడి ఎత్తుకోండి అన్నాడు. నా కాడి మీరు ఎత్తుకోండి అన్నాడు. మరి దాని గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసామా? యేసు ప్రభు వారు ఎందుకు పిలిచారు? బరువు తీయటానికి పిలిచాడు. అంతేగాని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు, ఈయన నా కాడి ఎత్తుకోండి అన్నాడు. అవును, ఇంతకు నువ్వు బరువు తీయటానికి పిలిచావా, బరువు పెట్టడానికి పిలిచావా అన్నది ప్రశ్న. ఇలా తెలిసిన లేఖనాలు, ఎన్నో లేఖనాలు, అందులో సందేశం అనేది మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలా మనకు బాగా సుపరిచితమైన లేఖనాలు, ఇప్పుడు క్రిస్మస్ పర్వదినం కాబట్టి మీకు పరిచయమైన వచనాన్ని తీశాను. అందులో ఈ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దాదాపు 5 పేర్లు చదివారు. 5 పేర్లు చదివిన తర్వాత ఆ 5 పేర్లను గురించి ఏమని చెప్పాలి? అని పేర్లు పెట్టబడును అని వ్రాయాలి అక్కడ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, ఇట్లాంటి 5 పేర్లు చెప్పినారు కదా అని చెప్పి చివరిలో ఏమని ముగించారు? సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరులు పెట్టబడును అని రాయాలి. కానీ
పేరు పెట్టబడును అని వ్రాశారు. మరి ఏ పేరు పెట్టాలని? 5 ఒక పేరు పెట్టాలా, లేకపోతే 5 పేర్లు కలిపి పెట్టాలా? ఇది ఇలా మనకు తెలిసిన వచనాల్లో మనం ధ్యానం చేయకుండా విడిచిపెట్టే సంగతులు ఇవి. సరే, అంశంలోనికి వస్తాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఏలయనగా, ఎందుకనగా, ఏమనగా, నేను చెప్పేది ఏమనగా, ఇలా వీటిని ఏమంటాము? సమన్వయ పదము. అంటే ఇంగ్లీష్లో కంజంక్షన్స్ అంటారు. కంజంక్షన్ దేని కొరకు? సమన్వయ పదం అంటే ఏంటి? ఆ సమన్వయ పదం చేసే పని ఏమిటంటే 2 వాక్యాలను సమన్వయపరుస్తూ కలిపి సందేశాన్ని లేకపోతే విషయాన్ని వెల్లడి చేస్తుంది. ఇప్పుడు ఏలయనగా అనేది ఒక సమన్వయ పదం, కంజంక్షన్. ఎప్పుడైనా ఒక వాక్యము కంజంక్షన్తో స్టార్ట్ అవుతుందా? సమన్వయ పదంతో ప్రారంభమవుతుందా? మీరే ఉన్నారు, ఎక్కడైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు తీయగానే వాళ్ళతో మీరు ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చాను అని చెప్పగలరా? చెప్పలేరు. మరి ఈ వచ్చినవి ఏమిటి? ఎందుకంటే మనకు శిశువు పుట్టెను. అర్థవంతమైందేనా? ఏలయనగా మనకు శిశువు పుట్టడం, మనకు కుమారుడు అనుగ్రహించబడటం. దేవుని బిడ్డలారా, లేఖనం ధ్యానం చేసేటటువంటి విధానాన్ని మనము అలవర్చుకోవాలి. లేఖనం మనకు జీవం, వాక్యం మన విశ్వాస జీవితానికి బలం. క్రైస్తవ సంఘానికి ఇతర ఏ వరమైనా, ఏ కృపావరమైనా ఉంటే ఉండొచ్చు. అవి పరిచర్యకు గొప్ప సహకారాన్ని ఇస్తాయి. అన్నింటికంటే విశేషమైనది పునాది దేవుని వాక్యం. దేవుని వాక్యం తప్ప ఇక ఏది కూడా మనకు పునాది అయితే ఆ పునాది మీద కట్టబడే కట్టడం ఎప్పటికీ కూడా నిలబడదు. అందుచేత దేవుని వాక్యము అనేది ఒక పునాది. విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి, ప్రభువుతో సహవాసం చేయుట కొరకైన జీవితానికి లేఖనమే మనకు ఆధారము, లేఖనమే మనకు పునాది. గనుక వాక్యమును ఎప్పుడు మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని బ్రతికించేది. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసుప్రభు వారు చెప్పారు. దేవుని నోట నుండి వచ్చే మాట వలన విశ్వాసి జీవించాలి. ఆ స్థాయికి భక్తి జీవితం రావాలి. ఆ స్థాయికి మన భక్తి జీవితం ఎదగాలి. ఆహారం లేకపోతే మనం ఎలాగో జీవించలేమో అలాగే దేవుని మాట లేని సమయంలో కూడా, దేవుని వాక్కు మనకు దొరకనప్పుడు కూడా మన ప్రాణం పోయిందే అన్న అనుభూతి మనకు కలగాలి. అంటే లేఖనము పట్ల మనము అంతగా ఆకలి కొనాలి. ఆ ఆకలి కలిగిన వారు ఆరోగ్యవంతులన్న సంగతి మనకు బాగా తెలుసు కదా. కొన్నిసార్లు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకలి సరిలేదని వైద్యం చేయించుకున్న సందర్భాలు ఉంటాయి. ఆకలి కావట్లేదంటే దాన్ని స్వాగతించరు. వైద్యుడి దగ్గరికి వెళ్తారు, ఏదో మందు తీసుకుంటారు. ఆ మందు తీసుకోవటం ద్వారా కడుపులో బాగా ఆకలి పుడుతుంది. అప్పుడు ఆహారం తీసుకుంటాడు. ఆకలి కలిగి ఉండటం ఆరోగ్యవంతుని యొక్క లక్షణం. అలాగే అంతరంగంలో దేవుని వాక్యం కొరకు ఆకలి కొనటమే ఆత్మీయ ఆరోగ్యానికి నాంది. ఆత్మలో నీకు ఆకలి పుట్టడం లేదనుకో, సంథింగ్ ఏదో జరిగింది, నీకు నష్టం జరిగింది, ఏదో బలహీనత ఉంది, ఇది గ్రహించాలి. అప్పుడు వాక్యం కొరకు ఆకలి కొనటమే ఆత్మీయంగా ఆరోగ్యవంతుని యొక్క లక్షణం. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఇప్పుడు ఏలయనగానే పదం ఎలా ప్రారంభిస్తారు? ఒక వచనాన్ని మీరు ఎలా ప్రారంభిస్తారు చెప్పండి? ఏ విధంగా ప్రారంభిస్తారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏం మాట అసలు అది? ఇది క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల కిందట వ్రాయబడిన
గ్రంథం యెషయా గ్రంథం. 750 సంవత్సరాల కిందట, ఇప్పుడంటే మనకు ఈ లేఖనం పట్ల పూర్తిగా అవగాహన కలిగింది కాబట్టి మనం గ్రహించి, మనకు శిశువు యేసుక్రీస్తు ప్రభువారు, మనకు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తున్నారు. కానీ ఈ మాట పలికినాడు యెషయా ప్రవక్త. ఈ మాట పలికినప్పుడు అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించారా? ఏమనుకొని ఉంటారు యెషయా ప్రవక్తని? అయ్యా, ఏమిటి ఇలా మాట్లాడారు? శిశువు పుట్టడం ఏమిటి? ఎక్కడైనా ఓ దంపతులు చెప్పుకుంటారు, మాకు శిశువు పుట్టినాడు, మాకు శిశువు కలిగినాడు, మాకు కుమారుడు, మనకు శిశువు పుట్టాను. ఇదేం మాట? ఇదేం మాట? మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడాను, మనకు కుమారుడు అందరు కలిపి అనుగ్రహించబడటం ఏమిటి? ఏమిటి మాట? ఈ మాట ఆనాడు క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల కిందట పలికినప్పుడు అక్కడ వారు విన్నవాళ్ళు ఏమని దీన్ని రిసీవ్ చేసుకుంటారు? ఏమని గ్రహించగలుగుతారు? ఏమిటయ్యా, ఏంటి మాటకేంటి భావం ఏమిటంటే ఆయన కూడా తెలియదని ఉంటాడు. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారి వ్రాసిన గ్రంథం ఇది. వాళ్ళ సొంత జ్ఞానంతో వ్రాసింది కాదు. ఎందుకో తెలుసా? యెషయా ప్రవక్త యెషయా గ్రంథాన్ని వ్రాసి తిరిగి మరలా ఆయనే చదువుకున్నాడు. బైబిల్ గ్రంథంలో రచయితలే వాళ్ళ పుస్తకాలు మళ్ళీ వాళ్ళే ధ్యానం చేశారు. నేను ఒక పుస్తకాన్ని రాస్తే దాన్ని నేను చదవను, దాన్ని నేను మరలా ధ్యానం చేయను. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో దాదాపు 40 మంది ప్రవక్తల కంటే ఎక్కువ మంది 1600 సంవత్సరాల కాలం పాటు వ్రాసినటువంటి ఈ గ్రంథాన్ని వారు రాసిందైనా తిరిగి మరలా వాళ్ళు చదువుకుని గ్రహింపలేకపోయారు. అది బైబిల్ అంటే. బైబిల్ అంటే అది రాసిన వాళ్ళకి బాగా తెలుసని కాదు. దానియేలు ప్రవక్త, నేను చూచి తిని గ్రహింపకుంటిని, దీని భావమేమి అని అడిగితే ఇప్పటికి ఊరకుండము, అది ముద్ర వేయబడింది అన్నాడు. ఆ అంత్యకాలంలో వచ్చినప్పుడు ఆ ముద్ర విప్పుతామని చెప్పాడు. అలా ఈ వచనాన్ని ఆ కాలంలో కూడా యెషయా ప్రవక్త దానికి జవాబు చెప్పుండరు. ఎందుకంటే ఆయన కూడా తెలియదు. ఎలా పలికావు? దేవుడు పలికించాడయ్యా, పలికాను. దేవుడు చెప్పమన్నాడయ్యా, చెప్పాను. దేవుని బిడ్డలారా, అయితే వినండి. సరే, అప్పటి కాల పరిస్థితులు అవన్నీ కాస్త ప్రక్కన పెడితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్నాడు కదా. ఏలయనగా అనే పదం ఆ చిన్న పదంతో ప్రారంభమైంది ఆ వచనం. ఏంటి ఏలయనగా అంటే? దానికి పైన వచనం ఏదో ఆ వచనాన్ని ఈ వచనాన్ని సమన్వయపరుస్తుంది ఈ ఏలయనగా అనే పదం. పై వచనం ఏమిటో చూడండి. ఇప్పుడు పై వచనం, యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును, రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. అది సంగతి. యుద్ధపు సందడి చేయు యోధులు, వారి జోళ్ళు. జోళ్ళు అంటే దేవుని బిడ్డలారా, పాదముల యొక్క జోళ్ళని. ఆ జోళ్ళు తెంపబడి అగ్నిలో వేయబడ్డాయట. రెండవ మాట, రక్తములో పొర్లింపబడిన వస్త్రములు ఉన్నాయి. ఆ వస్త్రాలు అగ్నిలో వేయబడి దహించబడ్డాయి అని చెప్పాడు. ఈ మాట యెషయా ప్రవక్త చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇదేం మాట? యుద్ధపు సందడి చేయు జోళ్ళు ఎలా తెగిపోతాయి? యుద్ధపు సందడి చేయు జోళ్ళు ఎలా తెగిపోతాయి? ఎట్లా తెగిపోతాయి? రక్తములో పొర్లింపబడిన వస్త్రము అగ్నిలో దహించబడుతుందా? ఎట్లా సాధ్యం ఇది? అక్కడున్న వాళ్ళందరూ అని ఉండొచ్చు, ఎలా సాధ్యం ఇది? ఎలా ఇది నెరవేరుతుంది అని గట్టిగా వాళ్ళ హృదయాల్లో ఆలోచనలు, వారి నోట మాట వచ్చి ఉండొచ్చు.
ఎలా జరుగుతుందా ఇది? మీకు ఆశ్చర్యంగా ఉందా? ఎలా జరుగుతుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది జవాబు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క వచనమే మనం ధ్యానం చేస్తే ఏలయనగా అనే ఒక పదానికి మనము సరి అయిన వ్యాఖ్యానం చేయలేము. పై వచనాన్ని చూస్తే అప్పుడు ఏలయనగా అనే పదం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత సందేశభరితమైనదో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తాను చూడండి. యుద్ధపు సందడి చేయు యోధులు. గమనించారా? యుద్ధపు సందడి చేసేటటువంటి యోధులు ఉన్నారట. ఆ యోధులు సామాన్యులు కాదు. వారు ఆ యోధులు అంటే యుద్ధ నిపుణులు, యుద్ధశాలులు, యుద్ధములో మంచి నిపుణత కలిగినటువంటి వారు, యుద్ధం చేయటంలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారి కాళ్లకు జోళ్ళు తగిలించుకున్నారట. యుద్ధపు బాగా గమనించాలి మాట. యుద్ధపు సందడి చేసేటటువంటి వారు వారి కాళ్లకు జోళ్ళు వేసుకున్నారు. కాళ్ళకు జోళ్ళు వేసుకున్నారంటే అర్థం ఏంటమ్మా? కాళ్ళకు మీరు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాలనుకోండి, మీ సిద్ధపాటు పూర్తయింది, రెడీ అండి, ఇక నేను బస్సు ఎక్కటమే తరువాయి అని ఎప్పుడు అంటారు? మీ కాళ్ళకు చెప్పులు వేసుకొని లేకపోతే జోళ్ళు వేసుకొని, ఇక రెడీ సార్, నా ప్రయాణం అంతా సిద్ధపడ్డాను, ప్రయాణానికి సిద్ధపాటు అయిపోయింది అని చెప్తారు. ఇక్కడ యుద్ధపు సందడి చేసేటటువంటి యోధులు వీళ్ళు. ఇశ్రాయేలు మీదికి యుద్ధపు సందడి చేయటానికి, యుద్ధం చేయటానికి కాళ్ళకు చెప్పులు తగిలించుకొని మరి సిద్ధంగా ఉన్నారట. సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ కాళ్ళ జోళ్ళు తెంపివేయబడ్డాయి. మరి కాళ్ళ జోళ్ళు తెంపివేయబడ్డాయి. కాళ్ళకి జోళ్ళు తెంపివేయబడటం అంటే మీరు గమనించండి, ఎప్పుడన్నా మనం చెప్పులు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ కాలికి బొటన వేలుకు ఆ రింగు ఏదైనా కాస్త ఊడిపోవటమో తెగిపోవటమో జరిగితే ఆ చెప్పుతో నడిచేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది? నడక సాగుతుందా? సాగదు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన భావం ఏమిటంటే, మన మీదికి దాడి చేయటానికి సంపూర్ణంగా సిద్ధపడిన యోధుడు ఉంటే వాడి చెప్పులు తెగిపోతాయి. ఎందుకు? వాడి సిద్ధపాటుకు భగ్నం కలిగింది. ఇక వాడు మన మీదికి వేగంగా పరుగున వస్తున్నాడు కదా, ఇప్పుడు చెప్పులు తెంపివేయబడ్డాయంటే వాడి సిద్ధపాటుకు భగ్నం కలిగింది. శత్రువు మన మీదికి శత్రువు మన మీద దాడి చేయటానికి వాడు పూనుకున్నాడు, సిద్ధపడ్డాడు, ఆయుధాలు సమకూర్చాడు. యుద్ధాయుధాలతో పాదములకు చెప్పులు వేసుకొని సిద్ధంగా ఉన్నాడు. ఆ జోళ్ళు తెగిపడ్డాయి. ఆ జోళ్ళు అగ్నిలో దహించబడ్డాయి. అంటే వాడి సిద్ధపాటుని దేవుడు చెదరగొట్టేశాడు. ఈ రోజుల్లో సంఘం మీద దాడి చేయటానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్న భక్త శ్రేష్ఠుల యొక్క విశ్వాసాన్ని పాడు చేయటానికి కొన్ని శక్తులు కంకణం కట్టుకున్నాయి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. వారి ప్రయత్నాలు ఏవి సాగవు. ఎందుకు? మనకు శిశువు పుట్టాడు. కాబట్టి వారి ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. ఎందుకు సాగవు అంటే మనకు శిశువు పుట్టాడు. అది విషయం. మనకు శిశువు పుట్టాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి.
ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు 2000 సంవత్సరాల కిందట. యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు అనేది మనం లేఖనంలో చూస్తున్నాం. యేసు ప్రభువారు జన్మించారు. మనం ఆయన జననమును జ్ఞాపకం చేసుకొని లోకమంతా, యావత్ లోకమంతా, ప్రపంచ దేశాలు, అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమును వైభవముగా జరుపుకుంటూ ఉన్నారు సంఘాలు. యేసు ప్రభువారు లోకంలో జన్మించారు. దాని ద్వారా జరిగే క్రిస్మస్, ఆ క్రీస్తు ఆరాధన కంటే యేసు ప్రభువారు నాలో జన్మించారు అనేది అసలైన క్రీస్తు ఆరాధన, అసలైన క్రిస్మస్ అవుతుంది. క్రీస్తు ప్రభువారు నీలో జన్మించినప్పుడు నీ మీద దాడి చేయటానికి పూనుకున్న శత్రువు యొక్క సిద్ధపాటు భగ్నమవుతుంది. నీ మీద దాడి చేయటానికి కంకణం కట్టుకున్న వాడి యొక్క సంకల్పం నష్టపరచబడుతుంది. ఎందుకో తెలుసా? నీలో క్రీస్తు ప్రభువారు జన్మించారు. నీలో క్రీస్తు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనకు శిశువు పుట్టారు, తరువాత మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్నాడు. కుమారుడు అనేది దేవుని బిడ్డ. ఏమిటి కుమారుడు? సహజంగా కన్న వారిని కుమారుడు, కుమార్తెలు, ఆడబిడ్డ అయితే కుమార్తె అని, మగబిడ్డ అయితే కుమారుడు అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కుమారుడు, ఏ కుమారుడైనా, కుమారుడు అనే పేరేమిటి? ఏమిటి కుమారుడు అనే పేరు? బాగా గమనించండి. యేసు ప్రభువారు విశ్వ ఆరంభంలోనే, జగత్తుకు పునాది వేయబడక మునుపే, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వారై వసిస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు, తండ్రి అనే దేవుడు ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడు నజరేయుడైన యేసు. ఇది విశ్వరహస్యం. ఈ కొద్దిసేపట్లో ఈ ఒక మాటను, ఈ మాట వివరించడానికి చాలా సమయం పడుతుంది. అంచేత మనం క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉన్నాం కనుక కుమారుడు అనే పదాన్ని కేవలం మీకు పరిచయం చేస్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనేటటువంటి ఒక మాట మనం చదువుతాం కదా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా, అదిగోండి ఏలయనగా, ఇది కూడా కంజంక్షన్, సమన్వయ పదం. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? ఎంతోమంది దూతలు ఎవరితో నా మాట చెప్పాడా? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని. ఎవరి గురించి చెప్పాడన్నమాట? ఈ విషయాన్ని గురించి కీర్తనాకారుడు ప్రవచిస్తాడు 2వ కీర్తనలో. 2వ కీర్తన 7వ వచనం చూడండి. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఇతర దేవదూతలతో చెప్పిన మాట కాదు ఇది. తండ్రి అయిన దేవుడు సాక్షాత్తు తన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పిన మాట, నేడు నేను నిన్ను కని ఉన్నాను. యేసు ప్రభువారు ఆయన ఓ మర్మ పురుషుడు. ఆయన్ని గురించిన సమాచారం 1000 జన్మలు ధ్యానం చేసినా అయిపోదు.
ఈ యుగ యుగములు ధ్యానం చేసిన తరగని వ్యక్తిత్వము నజరేయుడైన యేసుది. అది యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వము, ఆయన వ్యక్తిత్వ సౌందర్యము. యేసు ప్రభు అంటే అసమాష దేవుడు కాదండి, అసమానుడైన దేవుడు. ఆయన అసమానుడైన దేవుడు. అర్థం కాలేదు వీళ్ళకు. అసమానుడు, ఎప్పటికీ అందడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అన్నది ఆయన పేరు. ఈయన ఒకప్పుడు తండ్రి కన్న కుమారుడు. సమీపింపరాని తేజస్సులో నుంచి ఆ తండ్రి కంఠాన్ని బట్టి బయటకు వచ్చినాడు. ఈ భూమి మీద తల్లి కన్న కుమారుడు. ఇది 2 జన్మల యొక్క విశేషమైన సంగతి. ఈ భూమి మీద తండ్రి సహాయం లేకుండా పుట్టాడు, అక్కడ తల్లి సహాయం లేకుండా పుట్టినాడు. ఈ విషయాన్ని మీరు ధ్యానం చేయొచ్చు. ఆయనకు కుమారుడు అనేది ఒక బిరుద నామధేయము. అంటే ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఓ పేరు కుమారుడు. కుమారుడు అంటే అర్థం ఏమిటి? నిఘంటు అర్థమే చూడండి. కుమారుడు అనే పదానికి అర్థం ఏమిటంటే నరకమును తప్పించువాడు కుమారుడు. నరకాన్ని తప్పించేవాడు. పున్నామనో హీ నరకాయ త్రాయతి ఇది పుత్ర అన్నారు. పున్నమనుడు నరకమును తప్పించువాడు కుమారుడు. ఒకసారి ఈ సంగతి ఆలోచన చేస్తారా? నరకాన్ని తప్పించే కుమారుడు ఎవరు? మీరు కన్న కుమారులా? మనం కన్న కుమారులు నరకాన్ని తప్పిస్తారో లేదో తెలియదు, కానీ నరకాన్ని చూపించటం మాత్రం గ్యారంటీ. తప్పక చూస్తారు. ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యా అని ఆక్రందించి కన్నీరు పెట్టుకొని ప్రార్థనా సహాయం కోరిన తల్లిదండ్రులు తెలుసు నాకు. కుమారుడు మనం కన్న కుమారుడు కాదు ఈయన. నరకమును తప్పించు కుమారుడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ కుమారుడు, అనుగ్రహించబడిన కుమారుని ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో, వారి పక్షముగా పొంచి ఉన్న నరకం రద్దు. నరకము రద్దు అయిపోయింది. ఎందుకో తెలుసా? ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారము. దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో శిశువు పుట్టినాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అది నాకు అనుగ్రహించబడ్డాడని నువ్వు స్వతంత్రించుకొని ఈ దినాన ప్రభువుని ఆరాధిస్తే జరిగే అద్భుతం ఏమిటి తెలుసా? నీ పక్షముగా నీకు విరోధంగా పోరాడేటటువంటి చీకటి శక్తులు ఉన్నాయి కదా, ఆ అపవాది యొక్క సిద్ధపాటు, వాడి చెప్పుల వారు తెగిపోద్ది, వాడి వస్త్రం అగ్నిలో కాల్చబడి. ఈ మాట కూడా చెప్తాను. రక్తములో పొర్లింపబడిన వస్త్రములు అంటే, వస్త్రము అనగా లేఖనంలో క్రియలని, వైఖరి అని, విధానమని, నడకని, నడవడికని, బ్రతుకని, ఇన్ని అర్థాలు ఉన్నాయి వస్త్రాలకు. యెహోషువ మలిన వస్త్రం కలిగిన వాడు అనే మాట మనం జకరియా గ్రంథంలో చదువుతాం. అంటే ఎక్కడో పరిశుద్ధత లోపించిన విషయం అది. వస్త్రము అనే మాట్లాడాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాలు వాసన చూసినప్పుడు ఒక మాట అంటారు చూసారా?
అహో నా కుమారుని యొక్క వస్త్రముల వాసన యెహోవా దీవించిన చేని సువాసనలా ఉందన్నాడు. వస్త్రము అనేది ఆ ఒక్క మాట కావచ్చు, కానీ ఆయా సందర్భాల్లో ఆయా విధముల భావాన్ని వ్యక్తీకరించడానికి వస్త్రము అనేటటువంటి పదం వాడబడింది. ఇప్పుడు ఈ వస్త్రం ఉంది. వస్త్రం అంటే వైఖరి. ఈ యుద్ధపు సందడి చేసేటటువంటి వీళ్ళ వైఖరి ఎట్లాంటిదంటే రక్తములో పొర్లింపబడిన వస్త్రం ఇది. అంటే అనేకులకు గాయాలు కలగజేశారు. ఆ గాయాలు వలన వీళ్ళ వైఖరి ఆ గాయాల నుంచి వచ్చిన రక్తంతో తడపబడింది. ఆ వైఖరి పరిశుద్ధులకు లేకపోతే నీతిమంతులకు భక్తిపరులకు గాయాన్ని కలుగజేసినప్పుడు ఆ గాయము నుంచి వచ్చిన రక్తంతో వీడి వైఖరి తడపబడింది. అలాంటి వాడి వైఖరి అగ్నిలో దహించబడుతుంది. ఎందుకో మనకు శిశువు పుట్టెను, హ్యాపీ క్రిస్మస్, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను అని. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన భుజము మీద నాట్ భుజములు, భుజం మీద రాజ్యభారం ఉండును. తరువాత చివరి మాట చెప్తాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. పేర్లు కాదు, పేరు పెట్టబడును. పేరు అనగా లేఖన భావం ఏమిటి అంటే, పేరు అనగా స్వభావము అని అర్థం. స్వభావాన్ని గురించి మాట్లాడేటప్పుడు అతని స్వభావము, అతని పేరే అతని స్వభావము. అంటే మీకు అర్థం కావటానికి ఒక సంగతి చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం ఆఖరి వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మహాయాజకత్వ ప్రార్థన చేశారు. ఆ మహాయాజకత్వ ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఆయన ఒక మాట మాట్లాడారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారికి నీ నామమును తెలియచేసి తిని, ఇంకను తెలియచేతును. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసి తిని. నామాన్ని తెలియజేశాడట. ఇప్పుడు ఇంకా ఆ మాట మాట్లాడిన తర్వాత ఇంకేమన్నారు? ఇంకను తెలియజేతును. నామము అంటే ఏంటమ్మా? పేరు కదా. నామము, ఆ నామము పేరు అయితే నామాన్ని అప్పటికి 3.5 సంవత్సరాలు చెప్పినాడు. నామాన్ని గురించి చెప్పి ఇంకా తెలియచేస్తానన్నాడు. అంటే ఇప్పుడు మీ పేరు అడిగితే మీరు ఎన్ని రోజులు చెప్తారు? ఎంత సమయంలో చెప్తారు? 1-2 సెకండ్లో మన పేరు చెప్పేయచ్చు. కానీ 3.5 సంవత్సరాలు చెప్పే పేరు ఏమైనా ఉందా? 3.5 సంవత్సరాలు చెప్పే పేరు ఏమైనా ఉంటుందా? ఉండదే. మరి 3.5 సంవత్సరాలు చెప్పిన తర్వాత ఇంకా నాకు టైం సరిపోలేదు, ఇంకా చెప్తానన్నాడంటే ఏం చెప్పగలుగుతారు? అంటే పేరు అనగా స్వభావము, దేవుని యొక్క సత్య స్వభావము. ఒక మాట దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు నిర్గమాకాండం 34వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అనునామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, ముందు ఏమని రాయబడింది? యెహోవా నామమును ప్రకటన చేశాడట. ఆ నామం గురించి చెప్పడానికి యెహోవా అనునామం ఏంటి? యెహోవా అంటే 3 అక్షరాల పేరే కదా. ఆ నామం ప్రకటన చేశారని చెప్పి కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, అది అంట అసలు పేరు. యెహోవా అని 3 అక్షరాల పేరు కదా అయింది. ఆ నామాన్ని ప్రకటన చేశాడనేమో 5వ వచనంలో చెప్పాడు. ఏమేం ప్రకటన చేశాడో కింద చెబుతున్నాడు 6వ వచనంలో. యెహోవా దయగలిగిన వాడు, యెహోవా కనికరం కలిగిన వాడు, యెహోవా దీర్ఘశాంతం కలిగిన వాడు, యెహోవా విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు.
ఆయన వేవేల మందికి కృప చూపే దేవుడు. ఆయన దోషులను అపరాధులను దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచనివాడు. అది ఆయన పేరు. ఆ మీదట తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. 5వ వచనంలోనేమో యెహోవాను నామమును ప్రకటన చేసినని, 6వ వచనంలోనేమో ఇదంతా చెప్పి ప్రకటించెను అని. అంటే ఇప్పుడు యెహోవా నామము ఈజ్ ఈక్వల్ టు యెహోవా దయ కలిగిన వాడు, యెహోవా కనికరం కలిగిన వాడు, యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా కృపా సత్యములు కలిగిన వాడు, వేవేల మంది కృప చూపేవాడు, దోషులు నిర్దోషులుగా ఎంచని వాడు, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేవాడు. ఇది ఆయన పేరు. ఇక యెహోవా దయ గురించి 3.5 సంవత్సరాలు ఏంటి, 33.5 సంవత్సరాలు మాట్లాడతారు. కనుక దేవుని బిడ్డారా, ఇక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనకు అనుగ్రహించబడిన శిశువు, మనకు అనుగ్రహించబడిన కుమారుడు, ఆయన గురించి ఆయన స్వభావం, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన స్వభావం ఆశ్చర్యకరమైన స్వభావం, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ క్యారెక్టర్ అన్నీ అటు పెట్టినాడు. ఇదంతా కలిసి ఒక స్వభావము. అందుకు అని ఆయనకు పేరు. స్వభావం అంతటికి ఉన్న పేరు ఇది. స్వభావం అంతటికి ఉన్న పేరు, పేర్లు కాదవి. యెహోవాను నామము ఈజ్ ఈక్వల్ టు యెహోవా దయ కలిగిన వాడు, యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా శాంతం కలిగిన వాడు, యెహోవా దీర్ఘశాంతం కలిగిన వాడు, వేవేల మంది కృప చూపేవాడు, దోషులు నిర్దోషులుగా ఎంచబడిన వాడు, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. అక్కడ యెహోవా నామం ప్రకటించను, ఇక్కడ ఇదంతా ప్రకటించను. అంటే యెహోవా నామం అనేది దేనికి సమమైంది? అలా ఇక్కడ కూడా ఆయన యొక్క సత్య స్వభావము ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏమిటండి? ఈ మాట కూడా చెప్పి ముగిస్తా. ఆశ్చర్యకరుడు అంటే సహజంగా మనం ఏం చెప్పుకుంటామో తెలుసా? ఆశ్చర్యకరుడు అంటే ఎర్ర సముద్రం పాయ అయిపోయిందండి, ఎంత ఆశ్చర్యకరుడు అండి దేవుడు అని చెప్తాం. ఆకాశం నుంచి మన్నా కురిసిందండి, ఎంత ఆశ్చర్యకరుడు అండి. ఆకాశం నుంచి పూరేళ్ళు వచ్చినాయండి, ఎంత ఆశ్చర్యకరుడు అండి. వంగిపోయిన నడుము కలిగిన స్త్రీ లేచి నిలబడిందండి, ఆశ్చర్యకరుడు చెప్పుకుంటున్నారు కదా దేవుని బిడ్డలారా. అవి ఎట్లా ఆశ్చర్యకార్యాలండి? అవి ఆశ్చర్యకార్యాలా? అది నేను చేస్తే ఆశ్చర్యం. ఎర్ర సముద్రం ముందు నేను నిలబడి ఎర్ర సముద్రమా తొలగో అని నేనంటే అది తొలగింది అనుకోండి, అప్పుడు ఆశ్చర్యం అని చెప్పుకోవాలా. నిలబడ్డాయన ఎవరు? ఆయన చెప్తే మళ్ళీ లోపడకుండా ఎదురాడుతుందా? అసలు ఆశ్చర్యం ఏమిటి తెలుసా? ఆయన ఎర్ర సముద్రం ముందు నిలబడ్డప్పుడు పాయవు అనగా పాయ కాకుండా ఉంటే అది ఆశ్చర్యం. లాజరు బయటికి రా అని పిలిచాడు, బయటికి రాగానే ఏం ఆశ్చర్యం అనుకుంటున్నారు. అది ఆశ్చర్యకార్యం కాదయ్యా. ఆయన రాకుండా ఉండటం ఆశ్చర్యం. పిలిచిన ఆయన ఎవడండి? అసమానుడు. నా బోటోడు పిలిస్తే వచ్చాడు అనుకోండి, అది ఆశ్చర్యం. అసలు ఆశ్చర్యం ఏమిటి తెలుసా? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవుడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవుడు, అంత గొప్ప దేవుడు ఇంత చిన్న హృదయంలో పుట్టాడు. ఈ హృదయంలో పట్టాడు ఆయన. అది ఆశ్చర్యం. ఏ మనుష్యుడు మనల్ని ప్రేమించడు, కానీ అంత గొప్ప ఆయన మన మీద ప్రేమ చూపాడు. ఆయన ప్రేమ ఆశ్చర్యం. ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఒక అద్భుతమైన కీర్తన ఉంటుంది. నన్ను ప్రేమించిన ఎవడైనా వాడు నా వలన ఫలం కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. అది ఆశ్చర్యం. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆశ్చర్యం. నీవు కలుగ చేసిన సృష్టి చూడగా భయం కలిగింది. వాడిని నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, అలాంటి ఏ పాటి వాడినైనా నన్ను అంత గొప్ప ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది బాబు ఆశ్చర్యం. యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశ్చర్యం. యేసయ్య నన్ను రక్షించాడు, ఆశ్చర్యం. యేసయ్య నా పాపాలు క్షమించాడు, ఆశ్చర్యం. యేసయ్య నాలో జన్మించాడు, ఆశ్చర్యం. అది క్రిస్మస్. యేసయ్య నీలో జన్మించాడు, యేసయ్య నీలో జన్మించాడు. ఇది అసలు శిశులైన క్రిస్మస్. ఆయన కుమారుడుగా శిశువుగా అనుగ్రహించబడ్డాడు. ఆయన రాజ్యభారం చూపించాడు, ఆయన స్వభావం చూపించాడు. అవన్నీ మనకు కలిగినాయి. మనకు ఇవన్నీ కలగటాన్ని, ఇవన్నీ ఆయన ద్వారా మనకు కలగటాన్ని బట్టి మనకు ఏం జరిగిందో తెలుసా? పైన 5వ వచనంలో శత్రువు ఉన్నాడే,
వాడు ఓడిపోయాడు. శత్రువు ఓడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా శత్రుదాడి ఎక్కువ అవుతుంది సువార్త మీద. ఇది ఒకటే మాట చెప్తున్నా, నీ హృదయంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తే ఆడి చెప్పులు కాళ్ళు వేసుకున్న చెప్పులు తెగిపోతాయి. నువ్వు ఆ చెప్పు చూసి భయపడుతున్నావు, ఆ సిద్ధపాటును చూసి భయపడుతున్నావు అంటే మనలో అసలైన క్రిస్మస్ జరగలేదని. అందుచేత కనీసం ఈ క్రిస్మస్ అయినా దాదాపు 2024 సంవత్సరాలు ఇప్పుడైనా అసలైన క్రిస్మస్ క్రీస్తు ప్రభువారితో కలిసి మనము మన హృదయంలోకి ఆయన ఆహ్వానించి మనలో ఆయన జీవించే విధంగా ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని శ్రేయముగా బవళించు శ్రీకర వరసుత కొనియాడ తరమే నిన్ను అని రాశాడు పంతకాన పరదేశి గారు. ఆయన ఎంత కమ్మగా రాసినాడు చూసారా. ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేసుకో, పాన్పుకు చేసుకుని హాయిగా పండుకో, విశ్రాంతి తీసుకో నా దగ్గర. అది కదా క్రిస్మస్. ఆయన లేకుండా ఏమీ సుందరంగా ఉన్నా అది వికారమే. యేసు ప్రభువారు మనలో ఉన్నప్పుడు ప్రతిదీ సుందరమే, ప్రతిదీ ఆకర్షణీయమే, ప్రతిదీ ఆశ్చర్యకరమే. కనుక ఈ పండుగ దినాన, ఈ పర్వదినాన, ఈ శుభదినాన, ఈ మంగళకరమగు దినాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమును ఆరాధించండి. ఆ జననాన్ని లోకానికి చాటండి. మీలో అసలైన క్రిస్మస్ చేసి మీరు శత్రువు జోలికి పోవలసిన పనిలే. ఆడే పారిపోతాడు. కారణం ఏంటంటే యేసయ్య మనలో పుట్టాడు. వాడు ఎట్టా పారిపోయాడురా, ఎలా పారిపోయాడా ఎలయనగా మనకు శిశువు పుట్టాను, అందుకని పారిపోయాను. ఇది అసలైన క్రిస్మస్. ఇలాంటి క్రిస్మస్ సెలబ్రేట్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు మా దేవ, మీరు ఇచ్చిన వర్తమానంకై స్తోత్రం చెల్లిస్తూ ఈ వర్తమానము వింటున్న నా ప్రియ సహోదరులను మీరు ఆశీర్వదించమని, దీవించమని, క్రిస్మస్ శుభములతో నింపమని యేసు నామములు అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. కృప సమృద్ధిగా మీకు కలుగునుగాక. ఆమెన్.